నమస్తే, వెల్కమ్ టు సిసి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు నుండి బిరబిరామంటూ క్రిందకు దూకుతున్న కృష్ణమ్మ ప్రాజెక్టు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. గుట్కా గంజాయి స్మగ్లింగ్ చేసే తాట తీస్తా వ్యాపార సంస్థలపై దాడులు చేసి తనిఖీలు చేసిన పేట పోలీసులు. దాడుల్లో పాల్గొన్న సిఐ రమేష్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో వరుస చోరీలు. ఇళ్లను గుళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. గన్పవరం గుడిలో 5 లక్షల రూపాయల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు. వైఎస్ఆర్సీపీని వీడిన గట్టా హేమకుమార్. బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేత. ఆయనతో పాటు మరో 100 మంది పార్టీలో చేరిన నాయకులు. పట్టణంలో వామపక్షాల నేతల నిరసన ధర్నా. కార్మికులకు నష్టం కలిగించే జీవోలు రద్దు చేయాలని డిమాండ్. పట్టణంలో భారీ ర్యాలీ. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. రైతులతో కలిసి చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శబరి, ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, అఖిలప్రియ ఉన్నారు. ఈ నెల 12వ తేదీన స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ లో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. మే 19వ తేదీన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన శిబిరంలో పరీక్ష చేయించుకోవడం వీలు పడక వెనక్కు వెళ్లిన వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్త వారు కూడా రావచ్చన్నారు. ఇప్పటి వరకు శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా హాజరై తమ కళ్లను ఆపరేషన్ అనంతర పరీక్ష చేయించుకోవాలని కంచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లంపల్లి అచ్చయ్య కూడా మాట్లాడారు. నేను కెల్లంపల్లి అచ్చయ్య గడగోరం నుంచి మాట్లాడుతున్నాను. రేపు 12వ తారీఖు నాడు అంటే 12/7 ప్రతిపాటి కళ్యాణ మండపంలో నేత్ర వైద్యం కోసం శంకర కంటి హాస్పిటల్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు కూడా అక్కడే ఉంటారు. వారితో పాటు ఈ కంటి పరీక్షలు ఎవరైతే ఈ నియోజకవర్గం లేక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉండదు లేక వేరే ఏ ఐ ప్రాబ్లం ఉన్నా వచ్చి పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా 29 మేన పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ ఐ క్యాంప్ నిర్వహించిన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగి ఉన్నాయి. ఆ ఆపరేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఆ డాక్టర్ సలహాలు తీసుకొని వారు ఇచ్చే మందులు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటు పుల్లారావు గారు 10 లక్షల రూపాయలు వెచ్చించి DHOS అంటే దండమూడి హాస్పిటల్స్ ఆఫీస్ సర్వీస్ వారు 42 టెస్టులకి మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ మిషన్ కూడా రేపు 12వ తారీఖు నాడు మన గౌరవనీయులైన పుల్లారావు గారు ఓపెన్ చేస్తారు. ఈ మిషన్ యందు 42 టెస్టులు కిడ్నీ సంబంధించి, రక్తానికి సంబంధించి, లివర్ సంబంధించి, ECG,
మన బాడీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలకు సంబంధించి 42 రకాల టెస్టులు నిర్వహించడం, మీకు రిపోర్ట్ కూడా వితిన్ అంటే 15 నిమిషాల్లో అతి తక్కువ ధరకి మీకు లభిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు ఈ మిషన్ని చిలకలూరిపేట తీసుకురావడం, రేపు 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. రేపు 12వ తారీఖు శనివారం రోజున శంకర్ నేత్రాలయ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతూ ఉన్నది. గత నెల మే నెల 29వ తారీఖు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఆ రోజు తండోపతండాలుగా మహానాడుకు వచ్చినట్టు చిలకలూరిపేట ప్రజలందరూ కూడా గార్డెన్కి రావడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ తో చిలకలూరిపేటలో పొగాకు, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ పర్యవేక్షణలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల, కళాశాలకు 100 గజాల సమీపంలో ఉన్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు జరిపారు. తనిఖీల్లో అనుమతులకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వల్ని సీజ్ చేశారు. అక్రమ విక్రయాలు జరుపుతున్న వారిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న వాటిని అక్రమంగా విక్రయించినా ఎంత మాత్రం ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. అటువంటి దుకాణ యాజమానులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పునరుద్ఘాటించారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని పలువురు పోలీసు సిబ్బంది, అధికారులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న మొన్న పట్టణంలో ఇళ్లని టార్గెట్ చేసిన దొంగలు నేడు గణపవరంలో ఏకంగా గుడిని దోచుకెళ్లారు. నాదెండ్ల మండలం గణపవరంలో భారీ చోరీ జరిగింది. దేవాలయాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. 5 లక్షల విలువైన సొత్తు దుండగులు ఎత్తుకెళ్లారు. గణపవరంలోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో దొంగలు హల్చల్ చేశారు. దేవస్థానం గ్రిల్స్ తాళాలు పగులగొట్టి విగ్రహాలకి అలంకరించిన 3 వెండి కిరీటాలు, శంకు చక్రాలు, 24 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీ పగలగొట్టి హుండీలో నగదు దోచుకెళ్లారు. మొత్తం సొత్తు 5 లక్షల రూపాయలు ఉంటాయని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని నాదెండ్ల పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలోని కావూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు జి దేవి ఈ రోజు మధ్యాహ్నం 3:45 ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాగి జావా రుచిగా ఉండడం లేదని, అలాగే అన్నం సరిగ్గా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన దేవి అక్కడే ఉన్న నర్సరావుపేట జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ చంద్రకళ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలను సరిదిద్దాలని, భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు వస్తే మెమో జారీ చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. తనిఖీ అనంతరం జి దేవి సాయంత్రం 4:10 నర్సరావుపేట వైపు వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిఈఓ చంద్రకళ కూడా పాల్గొన్నారు.
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ సుబ్బానాయుడు సూచనతో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ సిబ్బందితో పాన్ షాపులు మరియు బడ్డీ దుకాణాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ టి శివరామకృష్ణ మాట్లాడారు. డ్రైవ్ లో భాగంగా పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై క్షుణ్ణంగా సోదాలు జరిపామని, అక్రమ విక్రయాలు జరుపుతున్న వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో గంజాయి, హెరాయిన్, కోకైన్ లాంటి డ్రగ్స్ దొరకలేదన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టా హేమకుమార్ బీజేపీలో చేరారు. తన వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గట్టా హేమతో పాటుగా 100 మంది కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీలో చేరినట్లు బీజేపీ పార్టీ నాయకులు గట్టా హేమకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆఫీస్ విజయవాడ నందు బీజేపీ నేత మాధవన్ రాష్ట్ర బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ ఆధ్వర్యంలో గట్టా హేమ బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఆయనతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గం నుండి 100 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. కోటప్పకొండ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసేందుకు గాను ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ గురువారం తెల్లవారుజామున 1 గంట నుండి 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చిలకలూరిపేట నుండి భక్తులు వేల సంఖ్యలో కోటప్పకొండలో జరిగే గిరి ప్రదర్శనకు తరలి వెళ్లనున్నారు. ఈ నెల 10వ తేదీ గురువారం 1 గంట నుండి పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేసేందుకు గాను భక్తులు సిద్ధమవుతున్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజు కోటప్పకొండలో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ నెల 10వ తేదీ గురువారం విద్యార్థులకు 2వ విడత తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటుగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల 10న ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేయనుంది. 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కలిపి 7,99,410 మంది విద్యార్థులకు సంబంధించి 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమ చేయనుంది. ఇటీవల వీరిని మినహాయించి మిగతా వారికి నగదు జమ చేసిన విషయం తెలిసింది. కొంతమంది అర్హులైనప్పటికీ వివిధ కారణాలతో అనర్హులుగా తేలారు. దీంతో వారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్లను పరిష్కరించుకు అర్హులను తేలిన 1.34 లక్షల మందికి సైతం తల్లికి వందనం జమ చేయనున్నారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు బుధవారం 29వ వార్డులోని రోడ్లు, కాల్వల్ని మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలు మాట్లాడారు. వార్డుల సమస్యల్ని శాసనసభ్యులు పత్తిపాటి సహకారంతో దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ రహీం, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జానీ, మోదీన్ చంద్ర, ముఠా కరీముల్లా, వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని ఐసీఎం స్పిన్నింగ్ మిల్ గోడౌన్ లో బుధవారం ఆధ్యాత్మిక జ్ఞానపీఠం వ్యవస్థాపకులు దేవిశెట్టి చలపతిరావు ఆధ్వర్యంలో ఈ సావస్య సహిత వివేక చూడామణి హోమం నిర్వహించారు. దాదాపు 100 హోమగుండాలతో హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ హోమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవిశెట్టి చలపతిరావు వారి ధర్మపత్ని పాల్గొని మాట్లాడారు. అరుదుగా నిర్వహించే ఈ హోమం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నిర్వాహక భక్తులు కేతినేని శ్రీహరి బృందం మాట్లాడారు. గురువారం కూడా స్థానిక సాధనేని చౌదరియా కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవం ఉంటుందన్నారు. అలాగే హోమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారని కోరారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం ఏఐటీయూసీ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సమ్మె జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బ్యాంక్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు పేలూరి రామారావు, సిపిఐ సీనియర్ నాయకులు నాయుడు, శివకుమార్, శేషయ్య, వేములకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొనసాగాలి 8 గంటల పని విధానం, కొనసాగాలి 8 గంటల పని విధానం, కొనసాగాలి 8 గంటల పని విధానం, పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే
పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి 4 కార్మిక కోట్లను వెంటనే. రద్దు చేయాలి 4 కార్మిక కోట్లను వెంటనే. 4 కార్మిక కోట్లను వెంటనే. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి 4 కార్మిక కోట్లను వెంటనే. ప్రభుత్వం చేత కొనుగోలు చేయాలి. అంటే ఈ దేశంలో రైతులు ఉన్నారు. ఆ రైతులు రేపు ఓట్లు మాకు వ్యతిరేకంగా వేస్తారనే ఉద్దేశంతో మంచి పని చేశారు. కానీ కార్మికులు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది గత భారతదేశ సమ్మెలో పాల్గొన్నారు. ఆనాడు వచ్చిన లేబర్ కోడ్ని గత 5 సంవత్సరాల నుంచి అమలు చేయకుండా ఈ ఉద్యమాల కారణంగా ఆపారు. ఇదే సందు చూసుకొని ఈ రాష్ట్రంలో 10 గంటల పని విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీలో మహిళలు పనిచేయవచ్చంట. అంటే 8 గంటలు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి తెచ్చుకున్న చట్టాన్ని రద్దు చేసి ఏదో 10 గంటలు అమలు చేస్తారంట. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా శ్రీమరుకర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, అదేవిధంగా విద్యుత్ కార్మికులు, గురుకులు పనిచేసే మరి ఉపాధ్యాయులు అనేక మంది ఇవాళ కనీసం జీతాలు లేక 13,000 18,000 అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసం అమలు చేయాలి. అట్లనే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరు అధికారంలో వచ్చేవాళ్ళు వేధింపులు తీసేస్తారా? 2 రోజులు సమ్మె చేశారు. ఆ రోజు వీళ్ళంతా కూడా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూడా మా శిబిరాల్లోకి వచ్చి, అదేవిధంగా జనసేన నాయకులు వచ్చి మన ప్రభుత్వాలు వస్తాయి, రాగానే మీకు జీతాలు పెంచుతాం, మీకు పిఎఫ్ ఇస్తాం అని హామీ ఇచ్చారు. సంవత్సరం అయింది, సంవత్సరం గడుస్తుంది. మా ప్రభుత్వం మంచి పరిపాలన ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కార్మిక చట్టాలు మార్చకూడదు కదా, 8 గంటల పని విధానం పెంచకూడదు కదా. అంటే మీరు ఎవరి వైపున ఉండాలి? కార్మికుల వైపున ఉండారా, అద్దాని వైపున ఉండారా, అంబానీ వైపున ఉండారా? అందుకని కార్మిక కర్షక ఐక్యంతో ఈ ఉద్యమం మొదలైంది. కార్మికులు నష్టాలు వచ్చి అంగీకరించరు. భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక హెచ్చరిక, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికైనా ఆలోచించుకొని దీని మీద స్థానిక జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాజ్యలక్ష్మి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఏవిఎన్ మాధవన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని దుశాలతో బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు, కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన షేక్ లాలు దాదా సాహిబ్ సేవ సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా నెల్లూరులోని కశ్మూర్ దర్గాకు హై వోల్టేజ్ విద్యుత్ బల్బులు అందించారు. మంగళవారం ఆయన దర్గాను సందర్శించారు. దర్గా నిర్వాహకుల కోరిక మేరకు ఆయన 10,000 రూపాయల విలువైన బల్బులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 6 ఏళ్లుగా క్రమం తప్పక దర్గాకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CC న్యూస్.